Hello homies, welcome back to the channel. So Allahabad, Prayagraj and a few other temples near Prayagraj. That's the plan for today. And one more thing, local transport ఎలా లేకపోతే ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళాలంటే ఎలా ఎక్కడ మాట్లాడుకోవాలి, తెలుగు పీపుల్కి ఎక్కడ బాగుంటుంది, ఎలా చేయాలి, కొంచెం డీటెయిల్డ్గా ఐటినరీ. సో ఇలా అడుగుతున్నారు. సో దీని అంతటికీ నేను సపరేట్ వ్లాగ్ చేస్తాను, లైక్ డే టు డే ఐటినరీ పెట్టి అండ్ డే టు డే ఎంత ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, ఎక్కడ స్టే చేయాలి, లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడ వాక్ చేయాలి. సో ఇవన్నీ అంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి నా ట్రిప్ అంతా అయిపోయాక నాకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఎలా చేయాలని. సో దాన్ని బట్టి నేను ఒక సపరేట్ ఐటినరీ వ్లాగ్ చేస్తాను. లెట్స్ గో. అండ్ టైం 6:10 అయింది. దట్స్ ద టెంపరేచర్ వీ హ్యావ్ ఇన్ వారణాసి. సో ఇప్పుడు ఇంకా 12 అయింది, ఇంకా మిడ్ నైట్ అయితే 10, 8, 9 అలా ఉంటుంది. మేబీ బిల్డింగ్స్ చుట్టూ మధ్యలో ఉండడం వల్ల అంత కోల్డ్నెస్ తెలియకపోవచ్చు. వన్స్ ఘాట్స్ దగ్గరికి వెళ్తే మటుకు అసలు చాలా ఉంటుంది చలి. దిస్ ఈజ్ అవర్ వెహికల్ ఫర్ టుడే. కావాలంటే ఇచ్చేస్తారంట, నువ్వు పట్టుకెళ్ళాలి. సో 6:30కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు 8 అయింది. ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ బ్రేక్. మనం ఇక్కడ ప్రయాగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ సో హైవే నుంచి డైవర్ట్ అయ్యి ఇక్కడ రాజ్పూట్ డాబా దగ్గర ఆగాము. సో దీన్ని దాటితే ఇంకా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరకవు. సో అందుకని అందరు ఇక్కడే ఆపుతారు మోస్ట్లీ. సో డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. సో ఫైనల్లీ 9:45కి వి రీచ్డ్ సంగమం ప్రయాగ. సో అది బోటింగ్ పాయింట్ అనమాట నా ముందు. అక్కడ బోట్ ఎక్కితే మనకి సంగమం దగ్గరికి తీసుకెళ్తారు. సో సంగమం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ డిప్ చేయించి మళ్ళీ బ్యాక్కి తీసుకొస్తారు. సో మనం ప్రైవేట్గా అయినా బోట్ మాట్లాడుకోవచ్చు, और అందరితో కలిసి అయినా వెళ్ళొచ్చు. సో అది మన ఆప్షన్. एक बोट का कैसा कितना लेते हैं? सेपरेट कैसे? सेपरेट में जाएगा, आने जाने का आपको 2000. क्यों इतना? సపరేట్ బోట్కి 2500 అంట. బొక్క కనబడితే ఎక్స్ప్లోయిట్ చేద్దామనే చూస్తారు వీళ్ళందరూ. కిतना ఫైనల్ రేట్ బోలోనా? 1800కి డీల్ని క్రాక్ చేసాం. సో 1800 టూ అండ్ ఫ్రోక్ కాదు, వెళ్ళడానికి 1800, రావడానికి 1800 అని ఒకటి అంటాడు. ఆడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని ఇంకోటి అంటాడు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో. వెళ్ళిపోదాం, ఫస్ట్ అయితే వెళ్ళొచ్చేద్దాం, తర్వాత సంగతి తర్వాత. బోట్ కూడా కొంచెం బాగానే ఉంది, నీట్గా. घाट पे ऐसे खोल दीजिए अपना चप्पल, अपने घाट पर बैठना है. ठीक है. हाँ. उस साइड चले जाओ. Yes, nice. Actually it feels good.
మనం ఇదంతా గంగా దాటి యమునా దగ్గరికి వచ్చి యమునా దగ్గర బోట్ ఎక్కాము. వీళ్ళు ఇక్కడ గంగా సంగమం దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో ఇది యమునా నది. ఇక్కడ ఆల్మోస్ట్ 100 feet ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. 100 feet. సో నేను చదివిన దాని ప్రకారం యమునా నది ఈజ్ ఇక్కడ డీప్గా ఉంటుంది కొంచెం. వీ కెన్ సీ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ యమునా అండ్ గంగా. యమునా కొంచెం గ్రీనిష్ కలర్ ఉంటుంది, సో గంగా కొంచెం మడ్డీ కలర్ ఉంటుంది. సో రెండింటికి డిస్టింక్షన్ చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. సో ద డీపెస్ట్ ఈజ్ యమునా. సంగమం ప్లేస్కి వచ్చేసాము. ఫైనల్లీ 500 to 600 meters ట్రావెల్ చేసి సంగమం ప్లేస్కి వచ్చాము. ఒక 3 boats ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. సో ఆ ట్రయాంగిల్ మధ్యలో కింద చెక్కేస్తారు 3 boatsకి కింద. సో మనం ఉన్న బోట్ నుంచి ఆ 3 boatsలో ఒక దానిలోకి ఎక్కి అక్కడ నుంచి చెక్క మీదకి దిగాలన్నమాట మధ్యలో. సో ఇది కరెక్ట్గా సంగమం కలిసే ప్లేస్లో ఆ ట్రయాంగిల్ని ఫామ్ చేసి ఆ చెక్కని వేస్తారు కింద. దానిలోకి మనం ఇప్పుడు దిగాలి. అక్కడంతా చూసారు కదా, ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసి ఆ కిందకి దింపుతున్నారు అందరినీ. సో ఇప్పుడు మనం కూడా అలానే దిగాలి. సో దట్ వాజ్ గంగా. చూసారా, ఇది గ్రీనిష్గా ఉంది, అది కొంచెం మడ్ కలర్లో ఉంది. ఫస్ట్ కపుల్స్ని దిగమన్నాడు. వాళ్ళు అయిపోయిన తర్వాత మేమిద్దరం, నేను మా కజిన్. ఇక్కడ దిగడానికి కూడా డిప్ చేయడానికి కూడా మనకి మొత్తం కలిపి 400. ముంచినందుకు 400. 100 feet డీప్ అన్నాడు. మాకు కూడా కొంచెం కావాలన్నాడు. ఏదన్నా మనం అటు ఇటు మాట్లాడాం అనుకో అక్కడే ముంచేసి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ చూసుకోండి రా బాబు, మునగడానికి వచ్చాము, మునిగిపోవడానికి రాలా. చూసుకోండి మీరు. ఉదర్ గంగా మే ఫ్లో ज़्यादा है ना? फ्लो ज़्यादा है. हाँ, उसका बहुत फ्लो. ये शांत है. हाँ, ये शांत है. అంటే ఇందాక బ్రిడ్జ్ మీద నుంచి చూసి ఫ్లో లేదు అనుకున్నాను, బట్ ఫ్లో అయితే చాలా ఉంది. అక్కడ దాకా వెళ్ళదా అంటే అక్కడ దాకా వెళ్తే ఇది ఫ్లోతో కొట్టుకెళ్ళిపోద్ది అన్నాడు. మరీ అంత మధ్యలో కలిసే ప్లేస్ దాకా వెళ్ళలేదు, కానీ యమునాలోనే డిప్ చేస్తున్నారనమాట. ఇక్కడంతా హడావుడిగా ఉంది. అంటే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఎవరు. ఈ వైబ్ని ఎంజాయ్ చేసేంత టైం మనకి ఇవ్వట్లేదు ఎవరు. ఒక్కటే గోల. ఇంత దూరం వచ్చి దీన్ని ఎంజాయ్ చేద్దాం. అదిగో అటు పక్క గంగా, ఇటు పక్క యమున, కింద నుంచి సరస్వతి అంటున్నారు, ఏదేదో అంటున్నారు. దాన్ని ఎంజాయ్ చేద్దాం కొంతసేపు అంటే ఛాన్స్ ఇవ్వరే ఎవరు. చూసారా, అటు ఇటు అరుస్తూ గీబ్యా అంటూనే ఉన్నారు వీళ్ళు. సరస్వతి రివర్ ఏంటంటే అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది అనమాట. సో అండర్ గ్రౌండ్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయని ఇక్కడ బిలీఫ్. అది ఈ త్రివేణి సంగమం అనమాట. దేవుళ్ళ దగ్గర నుంచి, అంటే గాడ్స్ దగ్గర నుంచి ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అమృతం, నెక్టర్ ఇక్కడ ఈ త్రివేణి సంగమంలో పడింది. అందుకని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడంతా అమృతం ఫ్లో అవుతుందని వాళ్ళ బిలీఫ్ అనమాట. అండ్ ఆల్సో బ్రహ్మదేవుడు ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఫస్ట్ యాగం, దాని పేరు, ఆ యజ్ఞం పేరేంటో నాకు తెలీదు. అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాడు. సంగమం ప్లేస్ చూస్ చేసుకొని ఇక్కడ యాగాన్ని జరిపించాడు అని ఒక బిలీఫ్ అనమాట. దిస్ ప్లేస్ ఈజ్ రివర్డ్ యాజ్ హోలియెస్ట్ ప్లేస్. అంటే ఉన్న అన్ని హోలీ ప్లేసెస్లో, అన్ని స్పిరిచువల్ ప్లేసెస్లో ఈ త్రివేణి సంగమం ఈజ్ ద టాప్ హోలీ ప్లేస్ అని బిలీఫ్ అనమాట అందరికీ. बाबू 2 नंबर आने का इसको रख के इसको निकाल ले. So that was Sangam dipping. It feels so good.
అంటే ఫస్ట్ దిగేటప్పుడు చాలా చల్లగా ఉంది కానీ దిగాక అస్సలు ఏమి చల్లగా అనిపించలేదు. ఐ ఫెల్ట్ సో గుడ్, ఇట్ వాజ్ మ్యాజికల్. వీళ్ళు హడావిడి లేకపోయి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ తొందరగా ఫ్రెషన్ అప్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు బోట్. ఫైనల్లీ బ్యాక్ ఫ్రమ్ సంగమం. సో ఇప్పుడు మనం బడే హనుమాన్ టెంపుల్కి వెళ్తాము. బడే హనుమాన్ టెంపుల్ అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ అంతే. సో వారణాసి నుంచి అలహాబాద్ ఒక 125 కిలోమీటర్స్ ఐ థింక్. సో ఇట్ టేక్స్ అరౌండ్ 2.5 hours to 3 hours బ్రేక్ఫాస్ట్ బ్రేక్తో. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ ఎర్లీ బికాజ్ మార్నింగ్ టైం ఇక్కడ చాలా పీస్ఫుల్గా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా చాలా రష్ ఎక్కువైపోద్ది. సో లెట్స్ గో.